గత 5 సంవత్సరాల అరాచకాలకు, దౌర్జన్యాలకు, దోపిడీ ప్రభుత్వానికి అంతం పలికి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త ప్రభుత్వము ఏర్పాటు అయిన తర్వాత గత నెల 1.5 నెల రోజుల కాలంలో అనేక రకాలైన దిగ్భ్రాంతికరమైన విషయాలు రోజుకొక రకంగా వెలుగులోకి వస్తుంటే సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నిజంగా గత 5 సంవత్సరాలలో ఇన్ని అరాచకాలు జరిగాయా, ఇన్ని దౌర్జన్యాలు జరిగాయా, ఇంత దోపిడీ జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూ దోపిడీ గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. వేల ఎకరాలు తన సొంత ఆస్తులలాగా పూర్తిగా కబ్జా చేసి ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, డీకేటీ ఆస్తులు, దేవాదాయకు సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా గత 5 సంవత్సరాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని చెంచాలు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ దోపిడీ నుండి తప్పించుకోవడానికి ఇవన్నింటినీ కూడా ఆధారాలు మార్చడానికి కూడా దిగజారి ప్రభుత్వ ఆఫీసుల పైన పడి దీనికి సంబంధించిన ఆధారాలని కాల్చేసే ప్రయత్నం కూడా జరుగుతుందనే విషయము ఈరోజు మనం చూస్తున్నాము. కేవలము భూములు మాత్రమే కాదు, పెద్దిరెడ్డి గారి కుటుంబము, అతని అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరు చెప్పి దోపిడీ చేశారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు, ఎర్రచందనం దోపిడీ చేశారు. వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేస్తే, అదేవిధంగా వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ కంపెనీ పూర్తిగా అనేక రకాలుగా అక్రమ ప్రాజెక్టుల పేరు చెప్పి, టెండర్ల పేరు చెప్పి కేవలం చిత్తూరు జిల్లాలోనే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును కాజేసే ప్రయత్నం జరిగిందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇంత జరుగుతుంటే, ఇంత దౌర్జన్యాలు, ఇంత దోపిడీ జరుగుతుంటే స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా అంత అమాయకులు, మా అంత దేశోద్ధారకులు ఎవ్వరు ఉండరు, మేము ఎటువంటి అన్యాయం చేయలేదు, మాకు అన్యాయం చేయడం రాదు, మాకు దోపిడీ చేయడం రాదు, మాకు దౌర్జన్యాలు చేయడం రాదు, మాకు ఇండ్ల మీద వెళ్ళి దాడులు చేసేది అస్సలు తెలియదు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అఫిడవిట్లో ఏదైతే చూపించామో ఆ ఆస్తులన్నీ మావే, మేము చాలా నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అఫిడవిట్కి సంబంధించి ఏదైతే పొందుపరిచారో ఆస్తుల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్ లో మీరు ఏ ఆస్తులు పొందుపరిచారో ఎవరికైనా అది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మీ అఫిడవిట్ లో ఉన్న ఆస్తుల గురించి కాదు, మీరు దోపిడీ చేసిన ఆస్తుల గురించి మాట్లాడాలి, మీరు దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడాలి. అదేవిధంగా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే అఫిడవిట్ లో చూపించలేదో వాటి గురించి నిజాలు మాట్లాడండి. మీ తండ్రి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఎన్నికల అఫిడవిట్ లో చూపించని ఆస్తులు నేను సేకరించిన వివరాల ప్రకారము 142 ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు కేవలము మీరు చేసిన అక్రమ భూ దందాలో 1% మాత్రమే అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. నేరుగా మీ తండ్రి గారు, మీ తల్లి గారి పేరు మీద ఉన్న ఆస్తులు నేను సేకరించిన వాటిలో 142 ఆస్తులు మీరు అఫిడవిట్ లో పొందుపరచని ఆస్తులు ఉన్నాయి. వీటి వివరాలు మొత్తం తీసుకుని హైకోర్టులో ఇప్పటికే కేసు ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు
రాష్ట్రంలో కేవలము ఒక మంత్రి ఆయన స్థాయిలో ఇన్ని అక్రమాలు, ఇన్ని భూదందాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు దందా చేసి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టుకొని, పక్క దేశాల్లో వ్యాపారాలు చేసుకొని, పక్క దేశాల్లో ట్రాన్సాక్షన్స్ చేసుకొని, ఈరోజు జాంబియా లాంటి సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఉన్న ఏదైతే బ్యావరేజెస్ ఫ్యాక్టరీలన్నీ కూడా వీళ్ళ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయి. అదే విధంగా విదేశాల్లో అనేక రకాలుగా షాపింగ్ కాంప్లెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో సుమారు అక్కడున్న కోల్ మైన్స్ లో 40% పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. అదే విధంగా దేశ విదేశాల్లో గత 5 సంవత్సరాల్లో జరిగిన రాష్ట్ర దోపిడీకి సంబంధించిన సంపదనంతా కూడా వీళ్ళు లూటీ చేసి దోచుకొని దాచుకునే ప్రయత్నం చేశారు. దీని అంతటి మీద కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము విచారణ జరిపి ఎవరైతే అవినీతి చేశారో ప్రతి ఒక్కరి దగ్గర కూడా కక్కించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారో రారో తెలియదు, కానీ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు అధికారం కోసము అవసరమైతే ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడతారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. గత కొన్ని రోజులకు ముందే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు 20 సంవత్సరాల క్రితమే ఒక చిన్న డిసిసి పదవి కోసము అతని కిరణ్ కుమార్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్న చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కొడుక్కి అవకాశం ఇస్తే మీరు గదిలో డోర్లు వేసుకొని ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవడానికైనా, ముఖ్యమంత్రి షూ పట్టుకొని నాకడానికి కూడా వీళ్ళు సిద్ధపడే స్థాయికి దిగజారుతారు. కాబట్టి ఇలాంటి అవినీతి పరుల్ని, ఇలాంటి దౌర్జన్యాలు చేసిన దోపిడీదారుల్ని క్షమించకుండా శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దల్ని నేను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మీరు రాష్ట్ర పరిపాలన మీద దృష్టి సాగించే కంటే కూడా కొన్ని నెలల పాటు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ మీద దృష్టి సాగించి ప్రభుత్వానికి, రాష్ట్రానికి సంబంధించిన సంపదను రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి వినియోగించే అవకాశాన్ని చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.